విశాఖకు రైల్వే జోనే లక్ష్యం. అందుకోసం ఎంత దూరమైనా వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచైనా సరే సాధిద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ పోరాట నినాదం. రైల్వే జోనే ఏర్పాటు లక్ష్యంగా విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ దీక్షకు మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది. మూడో రోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ దీక్ష. విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు లక్ష్యంగా నిరవధిక దీక్ష. దీక్షకు అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్ఆర్సీపీ మండిపాటు. రైల్వే జోన్ వచ్చేంత వరకు పోరాటం ఆగదన్న అమర్నాథ్. విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటే లక్ష్యంగా విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ విశాఖలో చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా కొనసాగుతున్న ఈ దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. పార్టీలకు అతీతంగా నేతలొచ్చి అమర్నాథ్కు తమ సంఘీభావం తెలుపుతున్నారు. అమర్నాథ్ దీక్షకు మైనార్టీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. మైనార్టీ నేతలు స్వయంగా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. అంబటి రాంబాబు, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖకు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని అంబటి మండిపడ్డారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు బిల్లులో ప్రవేశపెట్టి ఆమోదించినటువంటి విషయాన్ని ఎందుకు చేయటం లేదు అని అడిగేటటువంటి మనసు లేదా చంద్రబాబు నాయుడు గారికి? లేక ధైర్యం లేదా? చేస్తే ఆయనకు రావాల్సినటువంటి ఉపయోగాలు వ్యక్తిగతంగా రావని ఆయన భావించి మరి మాట్లాడుకోకుండా ఉంటున్నారు. అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ తీసుకురాలేకపోతున్నారు. ఇక హోదా ఏం తెస్తారని అంబటి ప్రశ్నించారు. హామీల అమలు కోసం ప్రజలంతా ఒకటవ్వాలని పిలుపునిచ్చారు. కానీ తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడంలో చులకన భావంతో చూస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం. అబద్ధపు హామీలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్ అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైజాగ్ కి రైల్వే జోన్ విషయంలో తప్పకుండా రేపు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరం కూడా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. శుక్రవారం రాత్రి అమర్నాథ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. ఆరోగ్యం దృష్ట్యా దీక్షను విరమించాలని కోరారు. అందుకు అమర్నాథ్ ఒప్పుకోలేదు. లక్ష్యం నెరవేరేంత వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.